హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషిస్ దక్ష యూట్యూబ్ ఛానల్ బ్లాగ్స్. ఈ రోజైతే మేము శ్రీ బలభద్ర సుభద్రాదేవి సమేత శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయానికి అయితే మేము దర్శనానికి అయితే వెళ్తున్నామండి. రథయాత్ర అయిన 3వ రోజు అయితే మేము స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. స్వామివారి విశిష్ట పూజలు ఈ 9 రోజులు అయితే మనకి విశిష్టంగా జరుగుతూ ఉంటాయి కదండి. స్వామివారి గుణచ్ఛేద దేవి దగ్గర అయితే ఈ 9 రోజులు విశ్రాంతి అయితే తీసుకుంటుంటారు కాబట్టి 9 రోజులు కూడా మనకి ఎంతో భక్తి ముక్తి ప్రదాయకమైన రోజులని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ దర్శనం అయితే మాత్రం మనకి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే ఇక్కడ గర్భగుడిలో దర్శనం అయితే స్వామివారు మనకి ఇస్తూ ఉంటారు. 6 అయిన తర్వాత ఆలయ ద్వారాలు అయితే మూసేస్తారండి. ఆ తర్వాత అయితే మాత్రం మనకి పక్కనే ఏర్పాటు చేసిన స్వామి ప్రతిమలను మాత్రం మనం దర్శించుకోవచ్చు. మేమైతే నైట్ వెళ్ళామండి. స్వామివారిని అయితే మేము చేసుకున్నాము. మనకి ఫస్ట్ రాగానే మనకి గరుడ స్తంభం ద్వారానే కదండి స్వామివారి మనకి దర్శనం ఇస్తారు. గరుడ స్తంభం దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనం అయితే మనకి అవుతుంది. ఇక్కడైతే చూసారు కదండి ఎంత బాగా అయితే కన్నుల విందుగా అయితే ఉందో స్వామివారి కట్టడం. ఆలయ ప్రాంగణం అంతా కూడా మనకి పూరిలో చూసినట్టుగానే ఉంటుంది. గుడి పైన కూడా మనకి స్వామివారి సుదర్శన చక్రం మీద పథకం అయితే అలా రెపరెపలా ఆడుతూ మనకి ఎంత భక్తి ముక్తి ప్రదాయకంగా అయితే మనసుని ఎంత కోలాహలంగా సంతృప్తికరంగా స్వామివారి దర్శనంతో సహా చేసుకుంటే ఎంత బాగుందండి. ఈ సాయంత్రం అయితే దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఇంకా దర్శనం అనంతరం అయితే మేము బయటకు అయితే వచ్చేసాం. తీర్థ ప్రసాదాలు అన్నీ తీసుకుని బయట కూడా అంతే హడావిడిగా అయితే ఉందండి. పిల్లలకి గేమ్స్ అని తీర్థమని ఎన్నో ఆట వస్తువులు గట్రా ఎన్నో ప్రదర్శనశాలలు అయితే ఇక్కడైతే ఉన్నాయండి. ఇక్కడైతే చాలా అయితే బాగుంది. పిల్లలైతే బాగా అయితే ఆడుకున్నారండి. మీలో ఎవరికైనా నా వీడియో కానీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీకు అందజేయడానికి అయితే బాగుంటుంది. ఈ మధ్య కూడా నాకు కొన్ని వారాహి నవరాత్రులు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అవి గుప్త నవరాత్రులు కాబట్టి నేనైతే ఏ విధంగా పూజ మనకి మనం ఒక భక్తి శ్రద్ధతో మాత్రం చేస్తే అది పూజ అవుతుందండి. మనం ప్రతిదీ చేస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ అంతా ఫోన్ వీడియో తీసుకోవడానికి అవుతుంది, కానీ అమ్మవారిని పూజించినట్టు ఎలా అవుతుంది. ఇంకా నేను కూడా ఇంకా పోస్టింగ్ అయితే చేయలేదండి. ఇంకా గుప్తముగానే ఉంచుకుందాము, బయట విస్ఫుటనం చేసుకోవడం ఎందుకని ఇంకే వీడియోలో అయితే పోస్టింగ్ అయితే చేయలేదు. కొన్ని వీడియోస్ అయితే కూడా నాకు రీచ్ అవ్వడం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ అయితే పోస్ట్ అయితే చేయడం లేదు. అప్పుడప్పుడు చేస్తుంటే యూట్యూబ్ కూడా అంతగా మనకి హెల్ప్ అవ్వదు. ఒక 10 లైక్స్ వచ్చినాయి అంటే చాలండి ఒక్క వీడియోకి, అవే యూట్యూబే చూసుకుంటుందండి. అలా వ్యూస్ రీచ్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ అండి, మీలో ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా అయితే నాకు లైక్ అయితే చేయండి. మీలో ఎవరికైనా నాకు ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్లో అయితే ఆల్ ద బెస్ట్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సర్వే జనా సుఖినో భవంతు.